హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ నాగ్తార్ లవా. ఓకే, ఈ వీడియోలో మనం మే అనే మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మే అంటే మనము ఎక్కువ పర్మిషన్ అంటే అనుమతి ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా ఈ మే అనే వెర్బ్ని యూజ్ చేస్తాము. ఓకే, ఇది మనం ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం కాబట్టి V1లోనే మే ప్లస్ V1 యూజ్ చేస్తాం మనం. ఓకే, మనం మే ఎక్కడ యూజ్ చేసినా మే ప్లస్ వెర్బ్ 1 ఫామ్లో మనం యూజ్ చేస్తాము. మెయిన్ మనం ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే పర్మిషన్ అనేది స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఆఫీసెస్లో ఇలా యూజ్ చేస్తాము. ఓకే, ఫర్ సపోజ్ స్కూల్స్లో మనము ఒక స్టూడెంట్ ఒక టీచర్ని అడగాలనుకోండి, నేను లోనికి రావచ్చా అనేసి ఎలా అడుగుతారంటే మే ఐ కమిన్ సార్ అంటాం కదా మనం. మే ఐ కమిన్ సార్, నేను లోనికి రావచ్చా అనేసి అడుగుతాము. ఓకే, అంటే మనము పర్మిషన్ అనేది అడుగుతున్నాము. ఓకే, పర్మిషన్ తీసుకుంటున్నాము మే కమిన్ సార్ అనేది. ఆ సందర్భంలో మనం మేని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకా మనము సార్ని ఏదైనా క్వశ్చన్ అడగాలన్నా లేకపోతే ఇంకెవరినైనా అడగాలన్నా కూడా మనకి ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు కూడా మే ఐ ఆస్క్ ఏ క్వశ్చన్ అంటాము. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా అనేసి అడుగుతాము. అప్పుడు కూడా మనం మేని యూజ్ చేస్తాము. ఓకే, ఫర్ సపోజ్ మనం ఒక హోటల్కి కానీ రెస్టారెంట్కి కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని ఫస్ట్ ఏమడుగుతారంటే మనం అక్కడికి వెళ్ళి అక్కడ స్టాండ్ చేస్తే మే ఐ హెల్ప్ యూ అని అడుగుతారు. అంటే మే ఐ హెల్ప్ యూ, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అంటారు కదా, అలా అడుగుతారు. ఓకే, మే ఐ హెల్ప్ యూ అనేసి. అప్పుడు కూడా మనము ఈ పర్మిషన్ అనేది మనల్ని అడుగుతున్నారు. ఓకే, అప్పుడు యూజ్ చేస్తాము. మెయిన్ పర్మిషన్ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ యూజ్ చేస్తాము. ఓకే, ఫస్ట్ పర్మిషన్ అడగటానికి తీసుకుంటాము. నెక్స్ట్ పాజిబిలిటీ. నెక్స్ట్ వన్ ఈజ్ పర్మిషన్ అయిపోయాక సెకండ్ వన్ ఈజ్ పాజిబిలిటీ. పాజిబిలిటీ అంటే ఇది అయ్యే అవకాశం ఉంది కానీ అవకాశం లేదు అనేసి చెప్పేటప్పుడు కూడా మనం మే అనే వర్బ్ని యూజ్ చేస్తాము. అండ్ ఫర్ సపోజ్ హీ మే కమ్ టుడే అంటే అతను ఈరోజు రావచ్చు. ఓకే, అతను ఈరోజు రావచ్చు అంటాము. అదే మనం నార్మల్గా ఎలా చెప్తామంటే హీ కమ్స్ టుడే అంటే అతను రోజు వస్తాడు, ఈరోజు వస్తాడు, రోజు వస్తాడు. హీ మే కమ్ టుడే అంటే రోజు వస్తాడు కాబట్టి ఈరోజు రావచ్చు అనే సందర్భంలో కూడా పాజిబిలిటీ ఉంది కాబట్టి మనం హీ మే కమ్ టుడే అనేసి చెప్తాము. పాజిబిలిటీ అయ్యే అవకాశం ఉంది లేదు అన్న టైంలో మనం ఈ మే అనేది ఇంకో సందర్భంలో యూజ్ చేస్తాము. ఇంకో చోట ఎక్కడ యూజ్ చేస్తాం, విష్ అంటే ఆశీర్వదించడం. మనం ఎవరినో ఒకరిని ఆశీర్వదిస్తాం కదా, అది అనేది ఆశీర్వదించాలన్నా కూడా మే గాడ్ బ్లెస్ యూ అంటాము. నువ్వు చల్లగా ఉండు, దేవుడి దీవెనలు ఉంటాయి అనేసి అంటాం కదా, అప్పుడు ఒకసారి యూజ్ చేస్తాము. ఇంకా ఎవరైనా చనిపోతే సంతాపం అది తెలిపేటప్పుడు కూడా మనం చెప్తాము మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అంటాము. మా ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము అనేసి అంటాం కదా, ఆ టైంలో కూడా మనం ఇది యూజ్ చేస్తాము. ఇంకో టైంలో మే యూ లీవ్ లాంగ్ అంటే మే యూ లైవ్ లాంగ్ అంటే నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండు అంటాం కదా, అలా బ్లెస్సింగ్స్ అప్పుడు కూడా మనం మే అనేది యూజ్ చేస్తాం. పర్మిషన్కి ఒకటి యూజ్ చేస్తాము. పర్మిషన్కి అండ్ పర్మిషన్లో ఆల్రెడీ చూసాం కదా, ఇలా మే ఐ కమ్ ఇన్ సార్, మే ఐ హెల్ప్ యూ, అలా మనం అడుగుతాము. నెక్స్ట్ పర్మిషన్ అయిపోయాక పాజిబిలిటీలో ఒకసారి యూజ్ చేస్తాము. నెక్స్ట్ మనం బ్లెస్సింగ్స్ ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు కూడా మే అనేది యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే మనము ఏదన్నా పర్మిషన్ అనేది రిజెక్ట్ చేయాలంటే
కెనాట్. కెనాట్ అనేది మనం యూజ్ చేయాలి. ఓకే, మే నాట్ అనేది మనం యూజ్ చేయకూడదు. ఓన్లీ కెనాటే వాడాలి. అంటే కాంట్ అంటాం కదా, కాంట్ ఐ కాంట్ అట్లా అంటాం కదా, ఆ కెనాట్నే మనం యూజ్ చేయాలి. రిజెక్ట్ చేయాలంటే మే నాట్ వాడకూడదు. ఇంకా మేకి ఇంకా we don't use may not. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మనము మేని కెన్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అని అంటే, మనం కెన్ అనేది మనం ఆల్రెడీ ఒక వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. కాకపోతే ఇందులో మీకు కొంచెం డిఫరెన్స్ తెలియడానికి నేను చెప్తున్నాను. మే కెన్. ఇప్పుడు మే అంటే ఇప్పుడు కెన్ ఐ సీ యూ అంటే నీవు నన్ను ఐ కెన్ సీ యూ, నేను నిన్ను చూడగలను ఒకటి. మే ఐ సీ యూ అనేది ఒకటి. ఓకే, అప్పుడు మనము కెన్ను మే ఇలా యూజ్ చేస్తాం కదా, కానీ మనం కెన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే, మే ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫార్మల్ వేస్లో యూజ్ చేస్తాం. ఓకే, ఫార్మల్ వేలో యూజ్ చేస్తాం. కెన్ ఎలా యూజ్ చేస్తామంటే ఇన్ఫార్మల్ వే. ఓకే, మే అనేది ఇన్ఫార్మల్లో యూజ్ చేస్తాము, కెన్ అనేది ఫార్మల్. ఇన్ఫార్మల్ అంటే మన ఫ్రెండ్స్తో కానీ, సిబ్లింగ్స్తో కానీ, పీర్ గ్రూప్స్తో కానీ, అప్పుడు మనం కెన్ అనేది యూజ్ చేస్తాము. లైక్ కెన్ యూ సాల్వ్ దిస్ క్వశ్చన్ అంటే నో ఐ కాంట్ సాల్వ్ అంటాం, అంతేగాని ఐ మే నాట్ సాల్వ్ అనము. అదే చెప్పాను పైన, రిజెక్ట్ పర్మిషన్ అప్పుడు ఓన్లీ కాంటే వాడాలి. ఐ కాంట్ సాల్వ్ దిస్ ప్రాబ్లం అంటాము, ఐ మే నాట్ సాల్వ్ అనేసి అనకూడదు. అది బ్లండర్ మిస్టేక్. ఓకే, నెక్స్ట్ మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం కుడ్. మేకి కెన్కి ఇవే డిఫరెన్స్ అంతే. ఫార్మల్ వేలో అంటే మనం ఫార్మల్ వేలో మే యూజ్ చేస్తాము, ఇన్ఫార్మల్లో కెన్ యూజ్ చేస్తాము. అయితే మనము మే ఎక్కువ యూజ్ చేయడం బెస్ట్. నెక్స్ట్ కుడ్ అనేది మనం అసలు కెన్కి పాస్ట్ టెన్స్, కెన్ యొక్క పాస్ట్ టెన్సే కుడ్. అంటే మన ఎబిలిటీస్ చెప్పేటప్పుడు, సామర్థ్యాలు చెప్పేటప్పుడు వాడతాం కదా, అప్పుడు మనము ఈ కుడ్ అనేది యూజ్ చేస్తాము. ఈవెన్ కుడ్ని ప్రజెంట్ టెన్స్లో వాడతాము, పాస్ట్ టెన్స్లో వాడతాము. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో మనం ఎలా వాడతామంటే, ఇప్పుడు నార్మల్గా కుడ్ అనేది కెన్ యొక్క పాస్ట్ టెన్స్ అయినప్పటికీ ప్రజెంట్ టెన్స్ని దానిని పొలైట్ రిక్వెస్ట్గా వాడతాం. అంటే ఇప్పుడు కుడ్ ఐ గెట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ఫర్ యూ అనేసి మనం అడగటానికి. ఓకే, నెక్స్ట్ వన్ కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద విండో, మీరు ఆ విండో ఓపెన్ చేస్తారా అనేసి, కిటికీ తెరుస్తారా అనేసి అడిగేటప్పటికి కూడా మనము ఇట్లా పొలైట్గా ఏదో ఒకటి ఎవరినో ఒకరిని అడగాలన్నప్పుడు కూడా కుడ్ అనేది యూజ్ చేస్తాము. అంటే ఇది పొలైట్ రిక్వెస్ట్గా యూజ్ చేస్తాము. పొలైట్గా మనం తెలిసిన వాళ్ళంటే ఒక రకంగా మాట్లాడతాం, తెలియని వాళ్ళు మనం ఎక్కువ కుడ్ అనేది యూజ్ చేస్తే అది పొలైట్గా మాట్లాడినట్టు. నెక్స్ట్ వన్ పొలైట్ రిక్వెస్ట్. కుడ్ వాడితే మనం ఏమంటే అది మనకి చాలా పొలైట్గా మారుతుందన్నమాట సెంటెన్స్ అనేది. అంటే ఫర్ సపోజ్ కుడ్ ఐ గివ్ యూ ఏ లిఫ్ట్ అనేది ఒక సెంటెన్స్ ఉందనుకోండి. కుడ్ ఐ గివ్ యూ ఏ లిఫ్ట్, నేను మీకు లిఫ్ట్ ఇవ్వచ్చా అనేసి అడుగుతాం కదా, అది కూడా పొలైట్ రిక్వెస్ట్గా మనం అడగొచ్చు. ఆ టైంలో కూడా మనం యూజ్ చేస్తాము కుడ్ని. ఇంకోటి ఎక్కడ యూజ్ చేస్తామంటే పాస్ట్ ఎబిలిటీ. పాస్ట్లో గతంలో చేయగలిగిన పని, గతంలో ఏదైతే చేయగలిగిన పని ఉందో దానికి కూడా మనం యూజ్ చేస్తాము. అంటే ఫర్ సపోజ్ వెన్ ఐ వాజ్ యంగర్ ఐ కుడ్ రన్ ఏ మైల్ అనేసి ఉందనుకోండి, అప్పుడు కూడా మనము యూజ్ చేస్తాము. ఓకే, అంటే నేను యంగర్గా ఉన్నప్పుడు నేను మైలు అలా నేను రన్ చేయగలిగేవాడిని అని చెప్పడానికి ఎబిలిటీ అనేది చెప్పగలుగుతున్నాం కదా, అప్పట్లో చేయగలిగామనేసి, అప్పుడు కూడా మనం కుడ్ యూజ్ చేస్తాము. ఏం లేదండి, ఇదే డిఫరెన్స్. కుడ్ని మనము ప్రజెంట్ టెన్స్లో వాడతాము, ఏదన్నా మనం పొలైట్గా అడగడానికి ఒకటి, ఇంకోటి మనము పాస్ట్ టెన్స్లో కూడా వాడతాము. కెన్ యొక్క పాస్ట్ టెన్స్లో నేను అప్పట్లో అది చేయగలిగేదాన్ని, నా చిన్నప్పుడు ఇది చేయగలిగాను, నేను నా చిన్నప్పుడు
పాట పాడగలిగేదాన్ని అలా అన్నప్పుడు మనం ఇది యూజ్ చేస్తాము.